టెడ్ ఆవిడ్ని లోపలికి వచ్చేయమంటాడు, కానీ ఆమె వినిపించుకోదు. ఆవిడ డిసిషన్ అర్థం చేసుకున్న హీరో వెంటనే అంకుల్ టెడ్ ని బండి లోపలికి లాగి ఆ క్రియేచర్స్ వీళ్ళని పూర్తిగా సరౌండ్ చేసే లోపు వెహికల్ స్టార్ట్ వీళ్ళక్కడి నుంచి వెళ్లిపోతారు. వెనక స్టెల్లాని ఆ మాన్స్టర్స్ కమ్మేసి ఆమెని కొరుక్కు తిని చంపేస్తారు. ఆవిడ అంత క్రూరంగా చనిపోవడం చూసి వీళ్ళు చాలా బాధపడతారు. కానీ ఆ మాన్స్టర్స్ ఆగకుండా వీళ్ళ బండి వెనకాలే తరమడంతో క్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్కడి నుంచి స్పీడ్ గా వీళ్ళు గ్యారెట్ చెప్పిన గేట్స్ దగ్గరికి వెళ్తారు. ఈ దారిలో వీళ్ళకి రేడియో సిగ్నల్ కూడా దొరుకుతుంది. అందులో ఏం చెప్తారంటే ఆ క్రియేచర్ల దాడి పోయినసారి కన్నా తీవ్రంగా ఉండడంతో గవర్నమెంట్ ఏర్పాటు చేసిన షెల్టర్స్ కూడా వాటి అటాక్స్ ని తట్టుకోలేకపోయాయి. చాలా వరకు సేఫ్ ప్లేసెస్ కూడా నాశనం అయ్యాయని చెప్తూ ఉంటారు. అది విని హీరో డేవిడ్ వాళ్ళకి సిటీకి వెళ్లాలన్న లాస్ట్ హోప్ కూడా పోతుంది. అక్కడ నుంచి తీరా గేట్స్ దగ్గరికి వచ్చి చూస్తే అక్కడ ఉలుకు పలుకు కూడా ఉండదు. ఫెసిలిటీ డోర్స్ అన్ని ఓపెన్ లో ఉంటాయి. ఈ గ్రూప్ మొత్తం అసలు చప్పుడు చేయకుండా చాలా జాగ్రత్తగా లోపలికి వెళ్ళాకి అక్కడ అసలు కరెంటే లేదన్న విషయం తెలుసుకుంటారు. అందుకని గ్యారెట్ ఇంకా హీరో కలిసి దాన్ని బాగు చేయడానికి వెళ్తే లారా, టైలర్ ఇంకా మ్యాడీ ముగ్గురు అంకుల్ టెడ్ వీపుపై